తిరుమల కొండపైకి అకస్మాత్తుగా టూరిజం బోట్లు వచ్చినాయి. పాపనాశనం ఏదైతే భక్తులందరూ కూడా కొండపైకి వెళ్ళినటువంటి వాళ్ళల్లో దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, అక్కడ ఒక రోజంతా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పాపనాశనంలో స్నానం చేస్తే తమ పాపాలు పోతాయి అని భావిస్తారు. ఆ పాపనాశనం వాటర్ ఏదైతే ఉందో అందులోకి దిగిని అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగేటటువంటి చూశారు. విషయం ఏంటి అంటే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ బోట్ల అంటే భవిష్యత్తులో భక్తులకి అక్కడ ఈ విధమైనటువంటి వసతి కల్పించడం ద్వారా టూరిజం ప్రమోషన్ అన్నటువంటిది అటవీ శాఖ అనుమతిస్తే సరిపోతుంది. అంత అటవీ శాఖ కూడా వీళ్ళ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, తిరుమల అటవీ శాఖదే కాబట్టి అంతా ప్రిపేర్ చేశారు. అయితే దీని మీద వెంటనే ప్రజాగ్రహం వ్యక్తమైంది, భక్తుల ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో ఈ ప్రతిపాదనని కొంచెం కన్వర్ట్ చేశారు. అబ్బెబ్బే ఇది టూరిజం కోసం తీసుకురాలేదు, సెక్యూరిటీ ఆడిట్ కోసం తీసుకొచ్చామంటూ డిఎఫ్ఓ వివేక్ ఆనంద్ వివరణిచ్చారు. ఇక్కడి నుంచి బాలపల్లె చిట్వేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ సరిహద్దులో ఉన్నందున రక్షణకి ఈ ప్రదేశం కీలకమవుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు పరిశీలిస్తున్నాం. అంటే టూరిజానికి అక్కడ ఎకో టూరిజం అవకాశాలకి. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోవాల్సింది. ఇదే కనుక పొరపాటున జగన్ హయాంలో జరుగుంటే కొండ పవిత్రత దెబ్బతీసాడు, దాన్ని టూరిజం స్పాట్ కింద మార్చేశాడా, ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా, క్రిస్టియన్ ఎన్నుకుంటే ఇది దుర్మార్గం అని మాట్లాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మనది కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి రూటు మారింది, రాసే వార్తలో రూపం మారింది.